కొత్త ఏడాది టీమిండియాలో సంచలన మార్పులు తప్పేలా లేవు. ఇప్పటికే సిడ్నీ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. హిట్ మ్యాన్ లేకుండానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టులో భారత జట్టు ఆడుతోంది. బీజీటీతోనే రోహిత్ టెస్ట్ కెరియర్ ముగుస్తుందనే చర్చ ఎప్పటినుంచో ఉంది. ఇంకా చెప్పాలంటే హిట్ మ్యాన్ మెల్బోర్న్లోనే చివరి టెస్ట్ ఆడేశాడని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. లాంగ్ ఫార్మాట్లో కెప్టెన్గా బూమ్రానే కొనసాగే అవకాశం ఉందంటున్నారు. కోహ్లీ కూడా లాంగ్ ఫార్మాట్కు బాయ్ చెప్పడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరో ప్రచారం మొదలైంది. కెప్టెన్గా రోహిత్ శకం ముగిసినట్టే అని కథనాలొస్తున్నాయి. టెస్టులు మాత్రమే కాదు, వన్డేల్లోనూ హిట్ మ్యాన్ను ఇక కెప్టెన్గా చూడలేమనే వాదన వినిపిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ప్రణాళికలు సాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భారత వన్డే జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కథనాలొస్తున్నాయి. త్వరలోనే ఇంగ్లాండ్తో టీమిండియా టీ20లతో పాటు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టును హార్దిక్ పాండ్యానే లీడ్ చేస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగైతే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత జట్టును పాండ్యానే నడిపించడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా తన మ్యాచ్లను అరబ్ గడ్డ మీద ఆడనుంది. ఒకవేళ రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలనుకుంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని కథనాలొస్తున్నాయి. రోహిత్ కేవలం ఆటగాడిగానే వన్డేల్లో కంటిన్యూ అవుతాడా, లేదంటే టెస్టులతో పాటు వన్డే కెరియర్కు ఒకేసారి గుడ్ బై చెప్తాడా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలవగానే పొట్టి ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు మొత్తం ఆటకే దూరమయ్యేలా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసేలోపే హార్దిక్ పాండ్యాను వన్డే జట్టు కెప్టెన్గా బీసీసీఐ ప్రకటిస్తే రోహిత్ సేవలో అవసరం లేదని బోర్డు చెప్పినట్టే. అప్పుడు హిట్ మ్యాన్ తనంతట తానుగా 2 ఫార్మాట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఛాంపియన్ ప్లేయర్కు ఘనమైన వీడుకోలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ ఆడొచ్చు. కాకపోతే ప్లేయర్గానే బరిలో దిగొచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదంటున్నారు. వన్డేలతో పాటు టెస్టుల్లోనూ రాణించడం లేదంటున్నారు. శ్రీలంకలో వన్డేలో విఫలమయ్యాడని గుర్తు చేస్తున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్పై, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టెస్టుల్లో పరుగులు సాధించలేకపోతున్నాడంటున్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్ కెరియర్కు క్లైమాక్స్ చేరినట్టే అని తేల్చి చెబుతున్నారు. మరోవైపు వన్డేలకు పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేస్తే 3 ఫార్మాట్లకు 3 వేరువేరు కెప్టెన్లను నియమించినట్టు అవుతుంది. టీ20లో ఇప్పటికే భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేస్తున్నాడు. టెస్టుల్లో రోహిత్ వారసుడిగా బూమ్రా ఫిక్స్ అయినట్టే. వన్డేల్లో పాండ్యాకు అవకాశం దొరికితే వేరువేరు కెప్టెన్లను అభిమానులు చూడబోతున్నారు.